హలో ఫ్రెండ్స్, మై సెల్ఫ్ రిజ్వానా. సో ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సైకాలజీ నుంచి ఫస్ట్ చాప్టర్ అండి, పెరుగుదల వికాసము, సో పరిపక్వత అనేది. ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని ఈరోజు మనం ఈ క్లాస్లో చూద్దామండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ క్లాస్ని, ఈ వీడియోని మీరు స్కిప్ చేసుకుంటూ చూడకండి, ఎందుకంటే ప్రతి ఒక్క బిట్ ఇంపార్టెంటే. సో మనకు ఎగ్జామినర్ ఏ రకంగా క్వశ్చన్ చేసినా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. బట్ ఈ బిట్స్లో మీరు ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత నేను ఆన్సర్ ఖచ్చితంగా చెప్తాను, బట్ దాన్ని మీరు మ్యాచ్ చేసుకోండి, మీరు చేసింది రైటా రాంగా అనేది. సో ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. కోల్బర్గ్ ప్రకారం విద్యార్థులలో నైతిక విలువలను ఏ విధంగా ప్రాడ్కొల్పవచ్చు అంటే పెంచవచ్చు అనేసి అర్థం. ఆప్షన్స్ చూడండి. నైతిక విషయాలపై జరిగే చర్చల్లో వారిని పాల్గొనేలా చేయాలా, లేకపోతే మత బోధన జరుగు సమావేశాల్లో పాల్గొనేలా చేయాలా, ప్రవర్తన నియమాలను రూపొందించి వాటిని అనుసరించేలా నిర్దేశించాలా, లేక 4 ఆప్షన్ వచ్చేసి పైవన్నీ. మనకు ఆన్సర్ ఏమవుతుందండి? నైతిక విలువలు పెరగాలి అంటే మనం ఏం చేయాలండి? ఆప్షన్ 1 అండి. నైతిక విషయాలపైన జరిగే చర్చల్లో వారిని పాల్గొనేటట్టు చేస్తే మనకు వారిలో మనం నైతికతను కొంచెం వరకైనా పెంచవచ్చు. ఓకేనా? సెకండ్ వన్ చూడండి. మానసిక వికాసం సరిగా లేని శిశువులో సాంఘిక నైతిక వికాసాలు సరిగా అభివృద్ధి చెందవు అనేది వికాసంలోని ఏ రకమైన నియమంను వివరిస్తుంది? చూడండి క్వశ్చన్. మానసిక వికాసం సరిగా లేకపోతే శిశువులో సాంఘిక నైతిక వికాసాలు సరిగ్గా అభివృద్ధి చెందవు అనేది వికాసంలో ఏ నియమాన్ని వివరిస్తుంది? ఏ నియమం అండి? వికాసం క్రమానుగత నియమం, లేకపోతే వికాసం సంచిత నియమమా, లేకపోతే వికాస అవిచ్ఛిన్న నియమమా, వికాస ఏకీకృత మొత్తంగా సాగుతుందనా? సో వికాసం క్రమానుగత నియమం అండి. వికాసం క్రమానుగత నియమం ఏంటండి? వికాసం ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది అని చెప్తారండి. క్రమ పద్ధతిలో జరగడం అంటే ఏంటండి? వికాసం అంటే పిల్లవాడు ఫస్ట్ బోర్ల పడడం నేర్చుకుంటాడు, తర్వాత కూర్చోవడం, తర్వాత నిల్చోవడం, తర్వాత నడవడం, అంటే ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్ వైజ్గా జరుగుతుంది అని చెప్పేది వికాసం క్రమానుగతమైనదండి. నెక్స్ట్ వికాస సంచిత నియమం అండి. వికాస సంచిత నియమం ఏంటి అండి? మనకు అంటే పిల్లవాడిలో జరిగే వికాసం ఎలా ఉంటుంది అంటే పూర్వ జ్ఞానాల ఆధారంగానే జరుగుతుంది అని చెప్తాడండి. దీంట్లో మనకు ఒక పిల్లవాడు రేఖాఖండం గీయడం స్టార్ట్ చేశాడు అంటే తనకు రేఖాఖండం గీయడం వస్తేనే తను చతుర్భుజం గీయగలుగుతాడు, సమచతుర్గణం గీయగలుగుతాడు. ఓకేనా? అంటే తనకు పూర్వజ్ఞానం ఉంటేనే. అది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పిల్లవాడిలో పన్ను వచ్చింది. సో పన్ను వచ్చింది అంటే ఒకేసారి తనలో పన్ను రావడం కనిపిస్తుంది, కాకపోతే దానికి ముందు అక్కడ ఆ ప్రదేశంలో జరిగే ప్రక్రియలు అనేవి మనకు తెలియదు. అంటే ఏదైనా ఒక వికాసం జరిగింది అంటే దానికి ముందు ఎంతో కొంత పూర్వజ్ఞానం ఆధారంగా, అంటే ఎంతో కొంత ఇతర ప్రక్రియలు కూడా జరుగుతాయి, ఆ జ్ఞానం ఆధారంగానే వేరే వికాసం వస్తుంది అని చెప్పడమే మనకు వికాస సంచిత నియమం అండి. వికాస అవిచ్ఛిన్న నియమం. వికాస అవిచ్ఛిన్న నియమం అంటే ఏంటండి? వికాసం మనకు అవిచ్ఛిన్నంగా జరుగుతుంది, అంటే మనకు గర్భస్థ శిశువు దశ నుంచి మనకు చనిపోయేంత వరకు జరిగే వికాసం జరుగుతుంది అని చెప్పడమే వికాసం అవిచ్ఛిన్న. సో ఫోర్త్ వన్ చూడండి. వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది అంటే వికాసం ఏకీకృతంగా సాగుతుంది అని చెప్తున్నారండి. అంటే దీన్నే ఏమనొచ్చండి? వివిధ వికాసాలు పరస్పరం సంబంధం కొనసాగించడం అని కూడా అంటారండి. ఈ నాలుగో దానికి ఇంకొక పేరు వివిధ వికాసాల మధ్య పరస్పర సంబంధం కొనసాగడం అని కూడా అంటారండి. దీనిలో ఏం జరుగుతుంది అంటే వికాసాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయండి. వికాసాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి. దీంట్లో శారీరక వికాసం అనేది చలన వికాసం పైన, సామాజిక వికాసం ఉద్వేగ వికాసం పైన, సంజ్ఞానాత్మక వికాసం వచ్చేసి నైతిక వికాసంపై ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ పనిచేస్తాయండి. సో మనకి ఇక్కడ పైన అడిగిన క్వశ్చన్ చూడండి. మానసిక వికాసం సరిగా లేని శిశువులో సాంఘిక నైతిక వికాసాలు సరిగా అభివృద్ధి చెందవు అనేది వికాసంలో ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది? ఇక్కడ చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి 4th అవుతుందండి. ఏకీకృత మొత్తంగా సాగుతుంది అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ ఏకీకృతంగా సాగుతాయండి. అంటే సాంఘిక వికాసము ఎవరికైతే మానసిక వికాసం లేదో వాళ్లకు సాంఘిక నైతిక వికాసాలు కూడా అభివృద్ధి చెందవు అనేది మనకు ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? మనకు ఆప్షన్ 4 ఆన్సర్లో ఈ నియమం ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి. ఇంతకు పూర్వం కలిగిన భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయేమోనని ఊహాత్మకంగా భయపడ్డమే. ఏంటండి ఊహాత్మకంగా భయపడ్డాన్ని ఏమంటారు? వ్యాకులత అంటారా, లేకపోతే కుంటనం అంటారా, ఒత్తిడి అంటారా, సంఘర్షణ అంటారా? ఇంతకు పూర్వం కలిగిన భయానక అనుభవాలు, ఏదైనా భయపడే సిచ్యువేషన్
తిరిగి భవిష్యత్తులో ఎదురవుతుందేమోననే ఊహాత్మకంగా భయపడ్డాన్ని వ్యాకులత అంటారండి. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి. కందుకూరి వీరేశలింగం పాఠశాల దశ నుండి కూడా ఇతర విద్యార్థులు సహాయపడేవారు అని అనేక దృష్టాంతములతో వివరించిన ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాసాన్ని ఆశిస్తున్నట్లు భావించవచ్చు. కందుకూరి వీరేశలింగం పాఠశాల దశ నుంచే ఇతర విద్యార్థులకు సహాయపడేవాడు అని దృష్టాంతములతో వివరించిన ఉపాధ్యాయుడు, అంటే దీన్ని వివరించిన ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఏ వికాసం రావాలని చెప్తున్నాడండి? నైతిక వికాసమా, ఉద్వేగ వికాసమా, సాంఘిక వికాసమా, మానసిక వికాసమా? సాంఘిక వికాసం అంటే ఇతరులతో కలిసి ఉండాలి, ఇతరులతో సహాయం చేయాలి అనేది మనకు సాంఘిక వికాసం అవుతుందండి. ఇది మనకు ఆప్షన్ 3 అవుతుందండి. స్కిమాటాలన్నింటినీ జత చేసి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అనే కార్యనియమం పియాజే ప్రకారం. సో పియాజే ప్రకారం అసలు స్కిమాటా అంటే ఏంటండి? స్కిమాటా అంటే మనం పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి జ్ఞానానికి సంబంధించిన కొన్ని స్మృతి చిహ్నాలు అవి మన బ్రెయిన్లో ఉంటాయన్నమాట. వాటినే స్కిమాటాలు అంటారు. అవి బై బర్త్ నుంచే ఉంటాయండి. ఓకేనా, సో వాటిని స్కిమాటాసు అంటారు. సో ఈ స్కిమాటాలన్నింటినీ జత చేసి, అంటే చిన్న చిన్న స్కిమాటాలన్నింటినీ జత చేసి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థ ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు అనేసి అడుగుతున్నాడండి. సో ఏమంటారండి? సాంశీకరణం అంటారా, అనుగుణ్యం అంటారా, తటస్థీకరణం అంటారా, వ్యవస్థీకరణం అంటారా? ఏమంటారండి? తటస్థీకరణం అంటారు. ఓకేనా, సాంశీకరణం అంటే ఏంటండి? సాంశీకరణం అంటే పూర్వజ్ఞానం ఆధారంగా ఒక కొత్త విషయాన్ని ఏదైనా చూసినప్పుడు, అంటే కొత్త స్కిమాటాన్ని చూసినప్పుడు, ఓకే, పూర్వ స్కిమాటా ఆధారంగా కొత్త స్కిమాటాను చూసి దాంతో పోల్చినట్లయితే సాంశీకరణం అంటారండి. అంటే ఎగ్జాంపుల్, ఒక కుక్కను చూసుకున్నారనుకోండి, పిల్లవాడు ఒక కుక్కను చూసినప్పుడు కుక్క, ఇంకొకటి గాడిద, ఓకే, కుక్కను చూసిన పిల్లవాడు గాడిదని చూసి ఓకే సేమ్ దీనికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి, సేమ్ అలానే ఉంది కదా అనేసి దాన్ని పోల్చినట్లయితే సాంశీకరణం అంటారు. అనుగుణ్యం అంటే ఏర్పడిన కొత్త స్కిమాటాను తను దానికి, అంటే అది ఓకే ఇది కుక్క కాదు గాడిద అని గుర్తించినట్లయితే దాన్ని అనుగుణ్యం అంటారండి. తటస్థీకరణం అంటే పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పరచడం అండి. ఓకేనా, నెక్స్ట్ వ్యవస్థీకరణం అంటే ఏంటండి? అంటే మనకు ఏర్పడిన కొత్త స్కిమాటాలు ఉంటాయి కదండి, కొత్త స్కిమాటాలన్నింటినీ జత చేసి కొత్తగా ఏర్పడేదాన్ని మళ్ళీ నెక్స్ట్ ఏర్పడే కొత్త నుంచి మనం పాత స్కిమాటాను కూడా గుర్తు చేసుకోవచ్చు. అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుందండి. మనకు కొన్ని చిన్న చిన్న ముక్కలను తీసుకున్నాం అనుకోండి, ఒక పెద్ద పిండి ముద్దను తీసుకున్నప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసినప్పుడు ఆ చిన్న చిన్న ముక్కలన్నింటినీ కలిపితే మళ్ళీ పిండి ముద్దని చేయొచ్చు అని గుర్తించగలిగినట్లయితే ఆ వ్యవస్థను వ్యవస్థీకరణం అంటారండి. ఓకేనా, ఒక పిల్లవాడు ఒక పిండి ముద్ద ఒక పెద్ద పిండి ముద్దని పెట్టారు, చిన్న చిన్న పిండి ముద్దలను పెట్టారు. సో ఇది వేరు అది వేరు అని కాకుండా ఈ చిన్న వాటినన్నింటినీ కలిపినా ఇలాంటి పిండి ముద్ద అవుతుంది అని గ్రహించినట్లయితే అలాంటి దాన్ని వ్యవస్థీకరణం అంటారండి. ఓకేనా, సో మనకి ఇక్కడ చూడండి, స్కిమాటాలన్నింటినీ జత చేసి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అనేది తటస్థీకరణం అండి. ఓకేనా, సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద తటస్థీకరణం ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, పిల్లలు క్రియాశీలంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రకటించిన వారు ఎవరండి? పిల్లలు క్రియాశీలంగా ఉంటారు, ఓకే, క్రియాత్మకంగా ఉంటారు, ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు. ప్రపంచం అంటే ఏంటి అనే ఒక అవగాహనని నిర్మించుకుంటారు అని చెప్పింది ఎవరండి? జీన్ పియాజే అండి. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, నీ చేతిలో ఉన్న ఆడుకునే ఆ బొమ్మను ఇవ్వమని రామును అడిగినప్పుడు నీ వద్ద ఉన్న ఆ లడ్డు పెడితే ఇస్తాను అని చెప్తాడు. కోల్బర్గ్ ప్రకారం రామునిలోని ఇలాంటి నైతికత ఏ దశలో కనిపిస్తుంది? నీ చేతిలో ఉన్న ఆ బొమ్మని ఇవ్వు అని అడిగితే నీ దగ్గర ఉన్న లడ్డు ఇవ్వు అని అడుగుతాడు.
అంటే ఇది ఏ నైతికతలోని కోల్బర్గ్ ప్రకారం ఏ నైతికత అనేసి ఏ దశలో కనిపిస్తుంది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి. పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశన, పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశన, సాంప్రదాయ స్థాయి 3వ దశన, సాంప్రదాయ స్థాయి 4వ దశన. సో కోల్బర్గ్ నియమం, సో మనకు కోల్బర్గ్ ప్రకారం 3 స్థాయిలు ఉంటాయండి, 6 దశలు ఉంటాయండి. దీంట్లో పూర్వ సాంప్రదాయ స్థాయి, దీంట్లో 1వ దశ 2వ దశ ఉంటుందండి. సాంప్రదాయ స్థాయి వచ్చేసి 1వ దశ 3వ దశ 4వ దశ ఉంటుందండి. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఉంటుంది, దాంట్లో 5వ దశ 6వ దశ ఉంటుందండి. ఇక్కడ చూడండి, నీ చేతిలో ఉన్న లడ్డు ఆడుకునే బొమ్మను ఇస్తావా అంటే నీ దగ్గర ఉన్న లడ్డు ఇస్తే ఇస్తాను అంటున్నాడు. అంటే ఫస్ట్ సాంప్రదాయ స్థాయిలో మనకి ఏం తెలుస్తుందండి? ఫస్ట్ దాంట్లో మనకి ఏం తెలుస్తుందండి? శిక్షణ విధేయత అని వస్తుందండి. విధేయత, శిక్షణ, ఓరియంటేషన్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, శిక్ష ఇస్తారేమో అని భయపడి, శిక్షకు భయపడి నైతికతను ప్రదర్శిస్తాడండి మొదటి సాంప్రదాయ స్థాయిలో. రెండో సాంప్రదాయ స్థాయిలో ఏం చేస్తాడండి? బహుమతులకు ఆధారంగా ఆశపడి నైతికను ప్రదర్శిస్తాడు. నెక్స్ట్ సాంప్రదాయ స్థాయి ఏంటండి? మంచి బాలుడు లేక మంచి బాలిక అనే. మంచి బాలుడు అని అంటే నలుగురి కోసం, సొసైటీ కోసం మంచి బాలుడు అనిపించుకోవాలి అనేసి సాంప్రదాయ స్థాయిలోని 3వ దశ అండి. 4వ దశ వచ్చేసి నెక్స్ట్ ఏంటి? అధికారం, సాంఘిక క్రమ నీతి నిర్వహణ కోసం అండి. ఓకే, అధికారం కోసం ఇలా చేస్తాడండి. సో సాంప్రదాయ స్థాయిలో 4వ దశ అధికారం, సాంఘిక క్రమ, నీతి నిర్వహణ. సో అధికారం, సాంఘిక క్రమం అంటే ఏంటండి? తను నచ్చినా నచ్చకపోయినా చట్టబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా పాటించాల్సిన నియమాలు ఖచ్చితంగా పాటిస్తాడండి. సో ఇవండి. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 5వ దశ అండి. 5వ దశలో ఏమొస్తుందండి? చట్టబద్ధంగా అంటే ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, అంగీకారము, ప్రజాస్వామ్యం, సో ఇవన్నీ వస్తాయండి. దీంట్లో ఏంటి అంటే ఖచ్చితంగా తను చట్టాన్ని గౌరవిస్తాడు, చట్టానికి అనుగుణంగా అన్ని పనులు చేస్తాడు అనేది వస్తుందండి. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 6వ దశ అండి. 6వ దశ ఏమొస్తుందండి? ప్రజాస్వామ్యం వస్తుంది. వ్యక్తిగత సూత్రాలు, అంతర్బుద్ధి దశ వస్తుందండి. వ్యక్తిగత సూత్రాలు ఏంటి అంటే తనకు నచ్చినవే, తనకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, తనకు అంతరాత్మకు ఏదైతే మంచిది అనిపిస్తుందో, ఏది కరెక్ట్ అనిపిస్తుందో అవి మాత్రమే చేస్తాడండి. అది వచ్చేసి మనకు 6వ దశ అవుతుందండి. అయితే మనకి ఇక్కడ మాత్రం ఏం అడిగాడండి? 4 దశలే అడిగాడు. నీ చేతిలో ఉన్న ఆడుకునే ఆ బొమ్మను ఇస్తావా అని రాముని అడిగితే, నీ దగ్గర ఉన్న లడ్డు పెడితే నేను ఇస్తాను అనేసి అంటున్నాడు. ఇది ఏ దశలో వస్తుంది అంటే మనకు పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 2వ దశలో వస్తుందండి. ఓకేనా? సో ఇదండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మీకు కోల్బర్గ్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మనకు కోల్బర్గ్ గురించి నేను కంప్లీట్ వీడియో పెట్టాను. మీరు ఒక్కసారి వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒక్కసారి వినండి, టైం ఉంటాయి. ఎక్స్ అనేది వై కంటే పెద్దది మరియు వై అనేది జెడ్ కంటే పెద్దది అనే ప్రవచనం నుంచి నీవు ఏం గ్రహించావు అని సుబ్బు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు అడిగినాడు. అప్పుడు ఏం చెప్తాడు? ఎక్స్ అనేది వై జెడ్ల కంటే పెద్దది అని సుబ్బు చెప్పాడు. అయితే పియాజే ప్రకారం సుబ్బు అనే అతను ఏ దశలో ఉన్నాడు అనేసి మనల్ని అడుగుతున్నాడండి. అంటే ఇక్కడ మనకు జస్ట్ నార్మల్గా నోటి నుంచి ఎక్స్ అనే అతను వై కంటే పెద్దోడు, వై అనే అతను జెడ్ కంటే పెద్దోడు అనేసి చెప్పాడు. అదే మనకు ఎదురుగా మనుషుల్ని నిలబెట్టి అడిగినట్లయితే అది మూర్త ప్రచాలక దశ అవుతుందండి. అది మనకు కనిపించకుండా, బొమ్మలు గీయకుండా జస్ట్ నార్మల్గా మాటలతో అడిగారు కాబట్టి అది అమూర్త ప్రచాలక దశ అవుతుందండి. ఒకసారి ఆప్షన్స్ చూడండి. పూర్వ ప్రచాలక దశన, మూర్త ప్రచాలక దశన, ఇంద్రియ చాలక దశన, అమూర్త ప్రచాలక దశన. ఏమవుతుందండి? అమూర్త ప్రచాలక దశ ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ చూడండి. ఒక పిల్లవాడు తను ఆడుకునే బంతి కనిపించకపోతే అది ఎక్కడో ఒక చోట ఉంది అని వెతుకుతూ ఉంటాడు. అది ఆ పిల్లవాడిలో ఏం జరిగింది? అయితే పదిలపరుచుకునే భావన అభివృద్ధి చెందినట్లు భావించవచ్చా? విపర్యాత్మక భావన అభివృద్ధి చెందినట్లు భావించవచ్చా? వస్తు స్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లు భావించవచ్చా? విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందినట్లు భావించవచ్చా? ఏం జరిగిందండి? తన బంతి కనిపించకపోతే ఎక్కడో చోటు ఉంటుందిలే అని వెతుక్కుంటున్నాడు అంటే తనలో వస్తు స్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లు భావించవచ్చునండి. నెక్స్ట్ చూడండి. రాబర్ట్ హావిక్ హరెస్ట్ ప్రకారం 6 to 12 years వయసు వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలండి?
ఓకే. మాట్లాడడం నేర్చుకోవాలన్నా, ఆడ మగ ఇరువురు తమ సామాజిక పాత్రను పోషించాలన్నా, చదువుకు సంసిద్ధం అవ్వాలన్నా, లేకపోతే సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలను నేర్చుకోవాలన్నా ఏం చేయాలండి? 6 to 12 ఇయర్స్ వారు ఏం చేయాలి? సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలను నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఒక విద్యార్థి తనను అందరికంటే బాగా గుర్తించాలని పాఠశాలలలో ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలలో వ్యక్తిత్వం వ్యాసరచనలో పాల్గొంటున్నాడు. అయినా ఆ విద్యార్థి ఏ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చు. అంటే తనకంటూ స్పెషల్గా గుర్తింపు రావాలి అని పొందేది మాత్రం కౌమార దశ అండి. ఓకేనా? సో శైశవ దశ కాదు, పూర్వ బాల్య దశ కాదు, ఉత్తర బాల్య దశ కాదు, కౌమార దశ. మన ఆన్సర్ వచ్చేసి 4th one. కౌమార దశలో ఎక్కువగా ఏంటి అంటే తనకంటూ స్పెషల్గా గుర్తింపు రావాలి, తనల్ని అందరు గమనించాలి అనేసి గుర్తింపు కోసం వెయిట్ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా కౌమార దశ అవుతుందండి. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, మహాత్మా గాంధీ పాఠం బోధించి అతను కలిగి ఉన్న దేశభక్తిని గురించి వివరించి అతనిని ఆదర్శంగా తీసుకొని అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలియజేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించే వికాసం ఏంటండి? ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు మహాత్మా గాంధీ పాఠం బోధించాడు, తనకున్న దేశభక్తిని గురించి చెప్పాడు, తన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పాడు, దేశభక్తి ఎలా పెంపొందించుకోవాలి అనేది చెప్పాడు. సో ఇక్కడ ఏం చేయాలని అంటే ఏ వికాసం పెంపొందించాలని ఉపాధ్యాయుడు ఆరాటపడుతున్నాడండి? సాంఘిక వికాసమా, భౌతిక వికాసమా, మానసిక వికాసమా, ఉద్వేగ వికాసమా? సాంఘిక వికాసం అండి. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక పాఠశాల విడిచిన సమయంలో అక్కడకు వచ్చిన పాఠశాల బస్సులోకి 3వ తరగతి వరకు విద్యార్థులను ఎక్కమన్నప్పుడు 4వ తరగతి చదువుతున్న రాధ తన బస్సు ఎక్కరాదని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఈ దశలో ప్రారంభమవుతుంది. చూడండి, ఇంద్రియ చాలక దశన, పూర్వ ప్రచాలకన, మూర్త ప్రచాలకన, అమూర్త ప్రచాలకన? మూర్త ప్రచాలక. బస్సు కనబడుతుందండి. ఓకే, తనకు ఎక్కడం అంటే నాకు కనిపిస్తుంది, అది పైకి ఉంది కాబట్టి నాకు ఎక్కడం రాదు అనేసి తను చెప్తుంది. అది మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 14th బిట్ చూడండి, 3వ తరగతికి చెందిన ఒక విద్యార్థి కుటుంబ సమస్యలతోనూ పాఠశాలలోని సహ విద్యార్థులతో కలిసిమెలిసి తిరుగుతూ చిన్న చిన్న పనుల యందు సహకారం కనబరుస్తుంటే ఈ విద్యార్థిలో ఈ కౌశలములు అభివృద్ధి చెందినట్లు గుర్తించాలి. పాఠశాల కౌశలాల, ఉద్వేగ కౌశలాల, సముదాయ కౌశలాల, సాంఘిక కౌశలాల? ఏంటండి? సాంఘిక కౌశలాలు. ఇంట్లో పని అర్థం చేసుకుంటుంది, ఇంట్లో మనుషుల్ని అర్థం చేసుకుంటుంది, బయటికి వచ్చి ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళ పనులు కూడా వాళ్ళతో కలిసి పని కూడా చేస్తుంది. కాబట్టి ఇది తనకు సాంఘిక కౌశలాలు ఎక్కువగా అభివృద్ధి చెందాయి అని మనం చెప్పుకోవాలండి. నెక్స్ట్ చూడండి, రాము అనే విద్యార్థి తనకు కనబడిన విషయాలను గురించి మాట్లాడడం మరియు ఏ విషయాన్నైనా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించడం వంటి పనులు చేస్తే పియాజే ప్రకారం ఇతను ఏ దశలో ఉన్నాడండి? మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, కంటికి కనిపించని దాని గురించి మాట్లాడినప్పుడు, దానికి ఆన్సర్ చేసినప్పుడు తను ఏ దశలో ఉన్నప్పుడు అమూర్త ప్రచాలక దశలో ఉన్నాడు అని అర్థం అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇప్పుడు మనం. నాగేశ్వరరావు అను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తను తరగతిలో ప్రపంచ మ్యాప్ను ఆసియా ఖండానికి ప్రక్కన ఉన్న ఖండం ఏది అని అడగగా సరైన సమాధానం చెప్పగలిగే విద్యార్థులు, మ్యాప్ లేకుండా ప్రశ్నలు అడిగితే సరైన సమాధానం చెప్పలేని విద్యార్థులు కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? ఇక్కడ కోల్బర్గ్ కాదండి, పియాజే ప్రకారం అని అడగాలి. ఎందుకంటే కోల్బర్గ్ ప్రకారం మనకు 3 దశలు ఉంటాయండి, పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. సో ఇంద్రియ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అనేవి మనకు జీన్ పియాజేలో వస్తాయండి. సో ఐదర్ అక్కడ కోల్బర్గ్ ఇవ్వకుండా పియాజే అని ఇవ్వాలండి. సో మనకు అంటే చూసి మ్యాప్ చూస్తే చెప్పగలిగే విద్యార్థి మ్యాప్ చూడకుండా చెప్పలేకపోతున్నాడు అంటే ఏ స్థాయి అండి? అది అమూర్త ప్రచాలక దశ. ఓకే, ఆన్సర్ ఒకవేళ మ్యాప్ చూసి చెప్తున్నాడు అంటే ఏ దశలో ఉన్నట్లు?
మూర్త ప్రచాలక దశ. మ్యాప్ చూడకుండా చెప్పలేకపోతున్నాడు అంటే అమూర్త. మ్యాప్ చూడకుండా కూడా చెప్పాడు అంటే అమూర్త ప్రచాలక దశ. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, మ్యాప్ లేకుండా ప్రశ్న అడిగితే సరైన సమాధానం చెప్పట్లేదు అంటే ఏంటండి, మూర్త ప్రచాలక దశలోనే ఉన్నాడు ఇంకా విద్యార్థి, అంటే చూస్తే మాత్రమే చెప్పగలుగుతాడు, చూడకుండా చెప్పలేవడు అనేసి అర్థం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. పుట్టినప్పుడు తలను నిలుపలేని శిశువు 4 నెలల వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతాడు. అయినా ఆ శిశువు 4 నెలల్లో తల నిలుపుట అనేది దేన్ని తెలియజేస్తుందండి? పెరుగుదలన, వికాసంన, పరిపక్వతన, అభ్యసనంన? దేన్ని తెలియజేస్తుందండి? ఆప్షన్ 3 పరిపక్వత అండి. నెక్స్ట్ బిట్ చూడండి. శేషు అనే గణిత ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తర్వాత త్రిభుజం, చతురస్రం గీయడం నేర్పించాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏంటండి? వికాసం అవిచ్ఛిన్నమైనదా? వికాసం ప్రాగుప్తీకరించవచ్చునా? వికాసం సంచితమైనదా? వికాసం క్రమానుగతమైనదా? ఏంటండి? వికాసం క్రమానుగతమైందండి. ఓకేనా? నెక్స్ట్, రామారావు అను ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొంత విద్యార్థులకు ఎక్కువ అంశాలు, కొందరి విద్యార్థులకు తక్కువ అంశాలు కేటాయించిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏమిటి? ఒకసారి క్వశ్చన్ మళ్ళీ బాగా చదువుతాను, అర్థం చేసుకోండి. రామారావు అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే హోంవర్క్ అండి. హోంవర్క్లో కొంతమందికి ఏమో ఎక్కువ హోంవర్క్ ఇచ్చాడు, కొంతమందికి తక్కువ అంశాలను కేటాయించాడు. సో ఇతను ఏ సూత్రాన్ని అన్వయిస్తున్నాడు అనేసి అడుగుతున్నాడండి. ఆప్షన్స్ చూడండి. వికాసం అవిచ్ఛిన్నమైనది, వికాసం ప్రాగుప్తీకరించవచ్చు, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం క్రమానుగతమైనది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయండి. ఓకేనా? సో కొంతమందికి ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం అంటే వాళ్ళ నాలెడ్జ్కి బట్టి వాళ్ళకి ఎక్కువ ఇస్తారు, వీళ్ళ నాలెడ్జ్కి బట్టి వీళ్ళకి తక్కువ ఇస్తాడు, అలా. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. సుభాష్ అనే విద్యార్థి కర్ర ముక్కను తుపాకీగా భావించి అగ్గిపెట్టెను బస్సుగా భావించి ఆటలో ఆడుకుంటున్నాడు. అయితే జయంత్ను ఈ దశకు చెందినవాడిగా చెప్పవచ్చు. ఏ దశలో ఉంటాడండి ఆ బాబు? శైశవ దశన, పూర్వ బాల్య దశన, ఉత్తర బాల్య దశన, కౌమార దశన? ఏ దశలో ఉంటాడండి? కర్ర ముక్కను తుపాకీగా భావించడం, అగ్గిపెట్టెను బస్సుగా భావించి ఆడుకుంటున్నాడు అంటే పూర్వ బాల్య దశ అండి. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి మనకు. నెక్స్ట్ చూడండి. రాజేష్ అను విద్యార్థికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వలన సరైన పౌష్టిక ఆహారం అందట్లేదు. ఈ కారణం చేత కార్తీక్లో వికాసం సరిగా జరగలేదు. దీనికి కారణమైన కారకం ఏంటి? జన్యుపరమైన కారకమా, పరిసర కారకమా, అనువంశిక లేక పరిసరాల కారకమా, ఏది కాదునా? పరిసర కారకం అండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. హరీష్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుడిని రక్షించుకోవడానికి అవసరమైన మందులను దొంగిలించి తన స్నేహితుడి ప్రాణాన్ని కాపాడాడు. సో తను చేసిన ఈ దొంగతనం ఈ పరిస్థితిలో తప్పు కాదని చెప్పడం కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది? సో ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడం కోసం తను తప్పు చేసిన, అంటే తను దొంగతనం చేసిన తప్పు కాదు, పొరపాటు కాదు అనే భావన ఏ స్థాయికి కరెక్ట్ అనేసి చెప్తున్నాడు. ఉత్తర సాంప్రదాయ స్థాయిన, పూర్వ సాంప్రదాయ స్థాయిన, 4 నైతికత లేని స్థాయిన? ఉత్తర సాంప్రదాయ స్థాయి అండి. ఓకేనా? నెక్స్ట్, రాము సుబ్బు అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముంటుందని అన్వేషించారు. వీటిని ఏ వికాస దశకు చెందిన వారిగా చెప్పొచ్చు? శైశవ దశన, ఉత్తర బాల్య దశన, తొలి బాల్య దశన, కౌమార దశన? ఏంటండి ఆన్సర్? తొలి బాల్య దశ అండి. ఓకేనా?
నెక్స్ట్, శిశువు మొదట స్త్రీలందరినీ అమ్మ అని సంబోధించి తర్వాత వయస్సు పెరిగే కొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరించినట్లు భావిస్తుంది? వికాస సాధారణ నుంచి నిర్దిష్టం వరకు కొనసాగుతుందా? వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయా? వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుందా? వికాసం అన్ని దిశల్లో ఒకే విధంగా సాగదునా? వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా ప్రయాణిస్తుందండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్, కోల్బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు? అచిత్తున, హంన, అధ్యాహంన, అన్ని స్థాయిల్లో ఉంటాడా? అధ్యాహం అండి. ఓకే. కోల్బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణంలో అధ్యాహం కలిగి ఉన్నట్లండి. నెక్స్ట్, లెక్కల మాస్టర్ హోంవర్క్ చేయలేదని సుభాష్ని శిక్షించాడు. దీన్ని గమనించిన మిగిలిన విద్యార్థులు ఆ మరుసటి రోజు హోంవర్క్ చేసుకొని వచ్చారు. దీంట్లో ఇమిడి ఉన్న సూత్రం ఏంటండి? ఏం భయం ఉంటుంది? వయస్సుతో పాటు కలిగిన భయంన, బాధాపూర్వక అనుబంధం ద్వారా కలిగిన భయంన, వస్తువుకు సంబంధించిన భయం, ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయంన? ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం అంటే తను కళ్ళతో చూశాడు కదా హోంవర్క్ చేయకపోతే కొడుతున్నాడు అని. చూసిన వాళ్ళందరూ నెక్స్ట్ డే హోంవర్క్ చేసుకొని రావడం స్టార్ట్ చేశారు. ఓకేనా? నెక్స్ట్, గుర్రాన్ని చూసి గుర్తుంచుకున్న శృతి అనే అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదని చూసి కూడా గుర్రం పేరుతో పిలవడం ఈ భావన. ఏం భావన అండి? సంశ్లేషణమా, అనుగుణ్యమా, స్కిమాటానా, సాంఘీకరణం? ఇందాకనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. సాంఘీకరణం అండి. ఓకేనా? నెక్స్ట్, రాధా అనే శిశువు తన శైశవ దశలో శారీరక వికాసము బాగా జరిగింది, కానీ శైశవ దశతో పోల్చుకుంటే పూర్వ బాల్య దశలో అంతగా శారీరక వికాసం జరగలేదు. అయితే దీన్ని తెలిపిన వికాస నియమం ఏమిటి? వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయా? వికాసం సంచితమైందా? వికాసం క్రమానుగతమైందా? వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదునా? ఏంటండి ఇది? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా జరగదండి. ఓకేనా? 29th బిట్ చూడండి. ఉపాధ్యాయునిచే మందలించబడ్డ శ్రీరామ్ అనే విద్యార్థి బాధను మర్చిపోవునటకు క్రీడలో నిమగ్నమైపోయాడు. ఈ లక్షణం ఏ పేరుతో పిలుస్తారు? అంటే ఒకళ్ళ చేత బాధపడ్డ పర్సన్ దాన్ని మర్చిపోవడానికి వేరే పని చేస్తున్నట్లయితే, అంటే బాధను మర్చిపోవడానికి క్రీడలో నిమగ్నం అయిపోతే దాన్ని ఏమని పిలుస్తారండి? ఉద్వేగ కెతార్సిన, ప్రతిగమనంన, ప్రతిక్షేపణంన, ఉద్వేగ నియంత్రణ? ఉద్వేగ కెతార్సిస్ అండి. ఓకే. మనలో కలిగిన బాధను తగ్గించుకోవాలి అని తగ్గించుకోవడానికి వేరే, అంటే టీవీ చూడడం కానీ, ఆటలు ఆడడం కానీ, పాటలు పాడడం కానీ, వేరే ఏ ఇతర పనులు చేసినా సరే ఆ లక్షణాన్ని ఏమని పిలుస్తారు? ఉద్వేగ కెతార్సిన్ అని పిలుస్తారండి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి. నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ప్రతిసారి మొదటి ర్యాంకు సాధిస్తున్న రామ్ అనే విద్యార్థికి సహజ సామర్థ్య పరీక్ష నిర్వహించి భవిష్యత్తులో నీవు మంచి ఇంజనీర్ కావాలని అతని వృత్తిని ఎంపిక చేయడం ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది? నాగేశ్వరరావు తన ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ప్రతిసారి మొదటి సాధిస్తున్న, అంటే ఫస్ట్ ర్యాంక్ వస్తున్న రామ్ అనే విద్యార్థికి ఏం చెప్తున్నారు? సహజ సామర్థ్య పరీక్షను నిర్వహిస్తే భవిష్యత్తులో నువ్వు మంచి ఇంజనీర్ అవుతావు అని వృత్తిని కూడా ఎంపిక చేసి చెప్తున్నాడు. ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది? అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయా? వికాసం సంచితమైందా? వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చునా? వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియనా? ఏంటండి ఆన్సర్ వచ్చేసి వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అండి. అంటే మనం ఇప్పుడున్న తన తెలివితేటల్ని, ఇప్పుడున్న వయస్సుని ఇప్పుడున్న ఆ విద్యార్థి తెలివితేటల్ని, నాలెడ్జ్ని చూసి మనం ఫ్యూచర్లో ఏం చేయగలుగుతాడు అని చెప్పగలగడమే వికాసం ప్రాగుక్తీకరించవచ్చు. వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ అంటే వికాసం మనకు
మనం గర్భస్థ శిశువు దశ నుంచి చనిపోయేంత వరకు అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉంటుంది. వికాసం సంచితమైంది అంటే వికాసంలో మార్పు అనేది దాని పూర్వ మార్పుకి ఆధారంగా జరిగి ఇప్పుడు కొత్తగా మార్పు జరిగినట్లయితే పిల్లవాడిలో ఏదైనా కొత్త మార్పులు వచ్చినాయి అనుకుంటే దాన్ని వికాసం సంచితమైంది అంటారు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే వికాసంలో అందరిలో వికాసం ఒకే రకంగా జరగదండి. ప్రతి వ్యక్తికి వాళ్ళలో ఉన్న ఐక్యూ లెవెల్ ప్రకారం వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వ్యక్తికి మధ్య భేదాలు ఉంటాయి కాబట్టి వాళ్ళలో వికాసం అనేది వేరువేరుగా జరుగుతుంది అని చెప్పేది వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏంటి అంటే భవిష్యత్తులో తనకు ఇప్పుడున్న ప్రజెంట్ ఐక్యూ ప్రకారము ఇన్ ఫ్యూచర్లో ఏం చేయగలుగుతాడు అని చెప్తున్నారు కాబట్టి దాన్ని వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ చూడాలి, ఇంకా ప్రాక్టీస్ బిట్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ ఓన్లీ సైకాలజీ అండి, వేరే అన్ని సబ్జెక్ట్స్ మనకు దీంట్లో చూస్తూనే ఉంటాం. ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి, క్లాసెస్ కానీ చూద్దామండి. సో ఇందులో నుంచి మీకు ఒక్కటన్నా సరే కొత్త నాలెడ్జ్ వచ్చింది ఈ వీడియో వల్ల అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది అండ్ మీలాంటి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ చూడడానికి కూడా యూజ్ అవుతుంది. సో